ఈ ప్రాజెక్టు కామధేనువు కల్పతరువు అని చెప్పి అందరూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ తర్వాత ఎట్లాగో మేమే గెలుస్తాం, ఆ తర్వాత మీరే వచ్చి చెప్తారు, మీరే చూస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్, అనదర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. భారతదేశంలోనే టాప్ 5లో అత్యంత వెనుకబడ్డ జిల్లాలు ఏవి అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు ఉండేది. కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్. టాప్ 5లో ఉండేది. ఎప్పుడు మహబూబ్ నగరు వాజ్ నోన్ ఫర్ మైగ్రేషన్. ఎవ్రీ ఇయర్ 14 lakh మైగ్రేషన్ ఉండే ఒక జిల్లా మహబూబ్ నగర్. ఈరోజు ఆ మహబూబ్ నగర్లో, ఆ రంగారెడ్డిలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చి మరి ఏషియాలోనే అతిపెద్ద సర్జ్ పూల్ కట్టి అక్కడ హైయెస్ట్ కెపాసిటీ ఉండే మోటార్స్ పెట్టి 145 మెగావాట్ కెపాసిటీ ఉండే మోటార్లు పెట్టి మధ్యలో ఎన్ రూట్ ఉండే 1226 విలేజెస్కి నీళ్ళు ఇస్తూ హైదరాబాద్కి నీటి వాటర్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఇంకోవైపు దాదాపు 12.5 లక్షల ఎకరాలకి సాగునీరిచ్చే ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం. దీనిలో 31 పంప్స్ ఉంటే మొన్ననే మొదటి పంప్ హౌస్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. మరి అగైన్ దిస్ ఇస్ అ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ అగైన్ అ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్. Once it is fully commissioned, it will change the fortune of Palamuru and Rangareddy and Hyderabad forever. And this is also has been completed by our government in a breakneck time. Let me remind you again, మేము పని చేసింది 6.5 సంవత్సరాలు మాత్రమే. మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ అనే దరిద్రం, దానివల్ల మాకు జరగాల్సిన నష్టం ఎంత జరిగిందో మీకు తెలుసు. పైన ఉన్నది ఒక వెరీ ఇనిమికల్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ కూడా ఒక దుర్మార్గమైన, అరాచకమైన, పొలిటికలీ అలైన్డ్ లేకపోతే శత్రువులాగా చూసే ఒక దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, మూడవది ఆఖరికి చివరికి మాకు అప్పిచ్చే ఏజెన్సీలను కూడా చేయి వడిపెట్టి, చేయి నులిపి గొంతు నులిపి అప్పులు కూడా ఇవ్వకుండా, అప్పులు కూడా పుట్టకుండా చేసే ఒక దుర్మార్గ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, ఆఖరికి నీళ్లలో వాటా కూడా తెలుసని దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వం. 811 టీఎంసీల నీళ్లు కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలొకేషన్ ఉంటే మా వాటా ఎంతో తెలుసు, మా వాటా చెప్పండి, మాకు 500 టీఎంసీలు కావాలి, రావాలి, మీరు ఒక లెటర్ రాయండి ట్రిబ్యునల్కి అంటే అది కూడా చేయని దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వం ఉంటూ కూడా వీ హెవ్ కంప్లీటెడ్ దిస్. సో దట్ ఈస్ తెలంగాణ. 6.5 yearsలో అన్ని క్లియరెన్సెస్ తీసుకుని మా ఫస్ట్ పంప్ హౌస్ లాంచ్ చేశాము. 1 year లోపల, విత్ ఇన్ నెక్స్ట్ 1 year విల్ ఆల్సో కంప్లీట్ పాలమూరు రంగారెడ్డి అండ్ విల్ బ్రింగ్ వాటర్ ఆల్ ది వే టు పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెల్లా, ఇబ్రహీంపట్నం and entire old Mahbub Nagar district as well. Again, this is one of the largest lift irrigation projects in the world, and that rare distinction also goes to Telangana. Next. Power. Congress ki power unte prajalaki power undadu. That is evident. మీరు చూస్తే ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. కాంగ్రెస్కి పవర్ ఇస్తే ప్రజలకు పవర్ ఉండదు. అందుకే నేను చెప్పేది ఎక్కడ పోయినా చెప్తున్నాను, కరెంటా కాంగ్రెస్ ఏది కావాలో తెలుసుకోండి అని చెప్తున్నాను. కరెంట్ కావాలా, కాంగ్రెస్ కావాలా. అందుకే గతంలో కాంగ్రెస్కు 55 ఏళ్ళ అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేయగలిగారంటే ఆల్ దే కుడ్ డూ ఇన్ 58 years was 7,000 megawatts of installed capacity. And now in 6.5 to 9.5 years, KCR garu has improved that from 7,700 megawatts to 18,567 megawatts. Come next year, by 2024, we are going to ramp this up after Damarcherla becomes fully functional to 24,000 megawatts by next year. So that is Telangana. And let me also remind you here, we provide quality, uninterrupted power supply to all sectors, and we are the only state in the country to do that.